ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. గుంటూరులో గ్రామీణ డాక్ సేవా సమ్మేళన్ హాజరైన కేంద్ర మంత్రులు సింధియా, పెమ్మసాని. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. దేవాదులకి సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. పెండింగ్ పనులు, భూసేకరణపై ఫోకస్. లడ్డూపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. చార్జ్ షీట్ వేశాక తొందరెందుకు? దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నారన్న అంబటి. జగన్ కు హిందువులంటే గౌరవం లేదు. 300 ఆలయాలపై దాడులు జరిగాయి. ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న పల్లా. శ్రీకాళహస్తిలో కూటమి నేతల నిరసన. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజీనామాకు డిమాండ్. మూసీపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. 1,00,000 కోట్లు దోచుకుంటున్నారన్న హరీష్ రావు. మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విషం చిమ్ముతోంది. బాధితుల డిమాండ్లను ప్రభుత్వం వింటుంది. నిర్వాసితులకు అండగా ఉంటుందన్న బల్మూరి. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పోలీసుల నోటీసులు. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ కేసులో నోటీసులు జారీ. 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. బొల్లారం పిఎస్ నుంచి రామచంద్రరావు విడుదల. కామారెడ్డికి వెళ్లకూడదన్న షరతులతో విడుదల. సర్కార్ బీజేపీకి భయపడుతోందని విమర్శలు. ఎమ్మెల్యే రాజా సింగ్ ను అడ్డుకున్న పోలీసులు. ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టిన బజరంగ్ దళ్ నేతలు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన. బీజేపీ నేతల అరెస్ట్ దారుణం. దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి. సీఎం రేవంత్ కి మహేశ్వర్ రెడ్డి సవాల్. తెలంగాణలో కాంగ్రెస్ ది దుర్మార్గమైన పాలన. బీజేపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. హౌస్ అరెస్ట్లతో అడ్డుకుంటున్నారన్న కిషన్ రెడ్డి. బీజేపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది. మతపర సమస్యలు సృష్టించాలని చూస్తోంది. అలా ఎవరు చేసినా అరెస్టులు తప్పవన్న మహేష్ గౌడ్. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం. మావోయిస్ట్ అగ్ర నేతలు లొంగుబాటు. దేవ్జీ, మల్లారాజిరెడ్డి సరెండర్. జనగామలో క్షుద్ర పూజల కలకలం. సర్పంచ్ ఇంటి ఎదుట క్షుద్ర పూజల ఆనవాళ్లు. పాలకుర్తి మండలం గుడికంట తండాలో ఘటన. చంద్రగిరి మండలంలో కుటుంబంపై దాడి. భూమిని ఆక్రమించి దాడి చేశారన్న బాధితులు. టీడీపీ నేత రమేష్ పై ఆరోపణలు. విశాఖ నోజల్ హోటల్లో స్వీట్ హోమ్. టీవీ9 రియల్ ఎస్టేట్ ఎక్స్పోకి భారీ స్పందన. సాయంత్రం 7 గంటలకి ముగుస్తోన్న ఎక్స్పో. మీరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని. జాతికి అంకితం చేసిన మోదీ. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైలు. మన్ కీ బాత్ లో జయలలితను కొనియాడిన మోదీ. తమిళంలో మాట్లాడిన ప్రధాని మోదీ. ఎల్లుండి జయలలిత జయంతి అంటూ గుర్తు చేశారు మోదీ. దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం. తమిళనాడులో 6గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. పాక్ ఐఎస్ఐతో కలిసి పేలుళ్లకు ప్లాన్. T20 వరల్డ్ కప్ లో నేడు భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్. స్టేడియం దగ్గర మొదలైన సందడి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.